దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 53. మిథునాకి రూమ్ నుండి వెంకట్ పాటలు వినిపిస్తూ, ఇది ఆ అష్టదరిద్రుడి గొంతులాగా ఉందేంటి అని అనుకుంటూ రూమ్కి దగ్గరగా వస్తుంటుంది. వెంకట్ తన పర్ఫ్యూమ్ స్మెల్ గుర్తుపట్టి, దుష్టశక్తి పర్ఫ్యూమ్ స్మెల్ ఇక్కడ వస్తుందేంటి అని ఒళ్ళు తుడుచుకుంటూనే అనుమానపడుతూ వెనక్కి తిరుగుతాడు. మిథున అప్పుడే లోపలికొచ్చి షర్ట్ లేని టవల్తో ఉన్న వెంకట్ని చూసి షాక్ అవుతుంటుంది. వెంకట్ కూడా అదే షాకులో ఉండిపోతాడు. సడన్గా ఇద్దరు ఎదురుపడేసరికి ఇద్దరికీ మాటలు రావడం లేదు. కొన్ని క్షణాల తర్వాత వెంకట్ తేరుకొని, ఏయ్ దుష్టశక్తి, నువ్వేంటి ఇక్కడ అని కోపంగా అడుగుతాడు. నేను అదే అడుగుతున్నాను అష్టదరిద్రుడా, ఇక్కడ ఉన్నావేంటి అంటూ అరటి తొక్క మీద కాలు పెట్టి జర్రున జారుతూ కింద పడబోతుంటుంది. పడతావు అంటూ వెంకట్ తనని పట్టుకోవటానికి వచ్చేసరికి మిథున అమాంతం వెంకట్ మీద పడుతుంది. కొన్ని క్షణాల్లో వెంకట్ బెడ్ మీద ఉంటే మిథున వెంకట్ మీద ఉంటుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిన విషయం మర్చిపోయి ట్రాన్స్గా ఒకరికొకరు చూసుకుంటారు. ఇలా సెకండ్లు గడిచి నిమిషం అవబోతుండగా మిథున లీవ్ చేస్తున్న తన హెయిర్ వెంకట మొహం మీద పడేసరికి తేరుకొని, ఓయ్ దుష్టశక్తి, ఏంటి నా మీద ఇలా పడ్డావు అని అడుగుతాడు. మిథున షర్ట్ లేని వెంకట్ బేర్ బాడీ మీద పడి ఉండటం చూసి షాక్ అవుతూ ఒక్కసారిగా వెంకట్ మీద నుండి లేచి నిలబడి, కావాలని నన్ను నీ మీద పడేలా చేసుకున్నావు కదా అని అడుగుతుంది. వెంకట్ కూడా లేచి, అవును, రొమాన్స్ చేసుకోవటానికి నీలాంటి దుష్టశక్తులు ఇంకెక్కడా దొరకరని నిన్ను నా మీద పడేలా చేసుకున్నాను అంటాడు వెటకారంగా. మాటలు మంచిగా రానివ్వకపోతే తల పగలగొడతాను అంటుంది కోపంగా. నువ్వు పగలగొట్టే వరకు ఇక్కడ చూస్తూ కూర్చుంటాను మరి అంటాడు వెంకట్ కూడా కోపంగా చూస్తూ. మిథున ఇంకా రెచ్చిపోతూ, అసలు మా ఆంటీ వాళ్ళ ఇంట్లో నువ్వెందుకున్నావు అని అడుగుతుంది. ఏంటి, ఇది మీ ఆంటీ వాళ్ళ ఇల్లా అని అడుగుతాడు విస్తుపోతూ. అవును, ఇది మా ఆంటీ వాళ్ళ ఇల్లు. అసలు నువ్విక్కడ ఉన్నావేంటి అని ఆంటీ ఆంటీ అని పిలుస్తుంటుంది. బెనర్జీ గారితో బయట ఫోన్లో మాట్లాడుతున్న తులసి మిథున కేకలు విని, సరేనండి, భోజనం వెంకట్తో పంపిస్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేసి లోపలికి వస్తుంటుంది. ఆంటీ త్వరగా రండి, ఓ అష్టదరిద్రుడు మీ ఇంట్లోకి దూరాడు అంటూ కేకలు వేస్తుంటుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు అంటాడు వెంకట్ కోపంగా చూస్తూ. నీకేమిట్రా మర్యాద ఇచ్చేది, ఆగు, మా ఆంటీని రానివ్వు, ఇద్దరం కలిసి నీ సంగతి చెప్తాము అని అంటుండగానే తులసి అక్కడికొచ్చి, ఏమైందమ్మా అని అడుగుతుంది. ఆంటీ, ఈ అష్టదరిద్రుడికి నీళ్లు కరువేమో, అందుకే మీ ఇంట్లోకి దూరి స్నానం చేశాడు అని చెప్తుంది కోపంగా. తులసి అర్థం కాక తల గోక్కుంటూ ఉంటుంది. ఏ దుష్టశక్తి, మాటలు మర్యాదగా రానివ్వమని చెప్పానా అని అంటాడు వెంకట్ తన దగ్గరకొచ్చి వేలు చూపిస్తూ. ఈ అష్టదరిద్రుడికి మర్యాద ఒక్కటే తక్కువ అంటుంది కోపంగా. అసలైన దుష్టశక్తివి నువ్వే, నన్ను పట్టుకొని అష్టదరిద్రుడు అన్నావంటే నీ కళ్ళు పోతాయి అని వాదిస్తాడు వెంకట్. వాళ్ళ తిట్లకి తులసికి మైండ్ పోతూ, ఈ అష్టదరిద్రుడేంటి, దుష్టశక్తి ఏంటి అని అనుకుంటుంది. తగ్గేదే లేదు అంటూ ఇద్దరు పోటాపోటీగా వాదన పెట్టుకుంటూ ఉంటే తులసి వాళ్ళ మధ్యకొచ్చి, ఆగండి అంటూ వాళ్ళ వాదనను ఆపుతుంది. అప్పటికే ఇద్దరు తిట్టుకొని ఆయాసపడుతుంటారు. ఆడపిల్ల ముందు షర్ట్ లేకుండా ఈ అవతారం ఏమిట్రా అని అడుగుతుంది తులసి. అలా అడగండి ఆంటీ అంటుంది మిథున కోపంగా చూస్తూ. చూడమ్మా, మన ఇంటికి వచ్చి నన్నే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది అంటాడు వెంకట్ తల్లి దగ్గరికి చేరి. అమ్మ అని పిలవటం, మన ఇల్లు అనడం చూసి మిథున షాక్ అవుతుంటే, ఆ అమ్మాయి ఏదో తెలియక అన్నది లేరా అంటుంది తులసి. తెలియక కాదమ్మా, బాగా పొగరు అంటాడు వెంకట్ కోపంగా చూస్తూనే. ఆంటీ, ఇతను మీ అబ్బాయా అని అడుగుతుంది కాస్త బెదిరిపోతూ. అవునమ్మా, మా అబ్బాయే, నువ్వు వీడిని చూసి ఎవరు అనుకొని పొరపాటు పడి ఉంటావు అంటుంది తులసి. ఓ గాడ్,
నిజంగానే పొరపాటు పడ్డానాంటీ. మీలాంటి మంచి మనిషికి ఇలాంటి అష్టదరిద్రుడు కొడుకుగా ఉంటాడని అస్సలనుకోలేదు అంటుంది ఆశ్చర్యపోతూ. చూశావమ్మా! నీ ముందే నన్ను ఎలా అంటుందో! అసలు ఈ దుష్టశక్తి నీకెలా తెలుసమ్మా? అని అడుగుతాడు వెంకట్ చిరాకు పడుతూ. అబ్బా! ఇద్దరు చేతబడులు చేసేలా ఆ తిట్లేమిట్రా బాబు! కాస్త ఆ తిట్ల దండకం ఆపండి అంటుంది తులసి. ఇద్దరూ సైలెంట్ అయిపోయి ఒకరికొకరు కొర కొర పళ్ళు నూరుతూ చూసుకుంటారు. అసలు మీ ఇద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందా ఏంటి? ఇలా పొట్లాడుకుంటున్నారెందుకు? అని అడుగుతుంది తులసి. అవునమ్మా! ఇద్దరం బిజినెస్‌లో శత్రువులయ్యాంలే. ఈ మహాతల్లి నన్ను ట్రాప్ చేసి కంపెనీకి ప్రాజెక్ట్ రాకుండా చేసింది. అంతేకాదు నా కొత్త కారుకి డాష్ ఇచ్చింది కూడా ఈ దుష్టశక్తే. అప్పట్నుంచి తనకు ఈ పేరు పెట్టాను అని అంటాడు. మీ కొడుకేమీ తక్కువ కాదా ఆంటీ? నన్ను బోల్తా కొట్టాలని చూశాడు. నేను తెలివిగా మీ అబ్బాయిని బోల్తా కొట్టాను అంటుంది. అది తెలివి కాదు, చీప్ ట్రిక్స్ యూజ్ చేయటం అంటాడు వెంకట్ కోపంగా చూస్తూ. ఏదైతే ఏంటి, నేను అనుకున్నది సాధించాను. ముందైతే షర్ట్ వేసుకో, నీ అవతారాన్ని చూడలేక చచ్చిపోతున్నాను అంటుంది మిథున. చూడలేకపోతే కళ్ళు మూసుకో అంటాడు టవల్ మీద కప్పుకుంటూ. అవునరా, ఆడపిల్ల ముందు షర్ట్ లేకుండా ఏంటి అని తులసి అంటుండగా మిథునాకి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంటుంది. ఇక నేను వెళ్తానా ఆంటీ అంటుంది మిథున. అదేంటమ్మా, కాఫీ తాగి వెళ్ళు అంటుంది తులసి. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తాగుతానా ఆంటీ, అర్జెంటుగా వెళ్ళాలి అంటుంది. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు వెంకట్. మంచిది, ఇంకెప్పుడు రాను. బాయ్ అష్టదరిద్రుడా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసుకొని మాట్లాడుతూ వెళ్తుంది. ఎంత పొగరో చూడు, బలిసి కొట్టుకుంటుంది అని తిట్టుకుంటాడు. అబ్బా! పెద్ద వర్షం వచ్చి వెలిసినట్టుగా ఉంది అని అనుకుంటుంది తులసి. అసలు ఈ దుష్టశక్తి నీకెక్కడ తగిలిందమ్మా అని అడుగుతాడు. పాపం ఆ అమ్మాయిని అలా అనుకురా. గుడి దగ్గర నేను కళ్ళు తిరిగి పడబోతుంటే నాకు సహాయం చేసి ఇంటికి తీసుకుని వచ్చింది అని తులసి ఉన్న విషయం చెప్తుంది. ఓ, అలాగా! ఈ దుష్టశక్తికి సహాయం చేయటం కూడా తెలుసా అని మనసులో అనుకుంటాడు. పాపం, అంత సహాయం చేసి నన్ను ఇంటికి తీసుకుని వచ్చిన అమ్మాయికి ఒక కాఫీ కూడా ఇవ్వకుండా పంపించాను. అంతా నీ వల్లే వెంకట్. ఆ అమ్మాయితో అలా గొడవ పడతారా చెప్పు అని అంటుంది. తన దగ్గర చాలా పొగరు ఉందిలేమ్మా, అందుకే అలా తిట్టాను అంటూ షర్ట్ తీసి వేసుకుంటాడు. ఏమోరా, నాకైతే ఆ అమ్మాయి బాగా నచ్చింది. అలాంటి అమ్మాయి నీకు భారీగా వస్తే బాగుండని కోరుకుంటున్నాను అనుకుంటూ తులసి వెళ్ళిపోతుంది. తల్లి మాటలకు వెంకట్ కాస్త ఆశ్చర్యపోతూ ఇద్దరూ బెడ్ మీద పడింది గుర్తు చేసుకొని చిన్న నవ్వు నవ్వుకుంటాడు. అంతలోనే ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దగ్గర తను చేసింది గుర్తు తెచ్చుకొని అలాంటి అమ్మాయిని ఎప్పటికీ క్షమించకూడదు అని కోపంగా అనుకుంటాడు. గౌతమ్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తుండగా కాస్త దూరం నుంచి హాయ్ గౌతమ్ అంటూ ప్రమోద్ చెయ్యి ఊపుతాడు. గౌతమ్ కూడా స్నేహితుడిని చూసి నవ్వుతూ హాయ్ అంటూ దగ్గరికి వెళ్ళి ఎన్నాళ్ళవుతుంది ప్రమోద్ మనం కలిసి అంటూ హక్ చేసుకుంటాడు. అవును గౌతమ్, నువ్వు అవంతి ఫొటోస్ పంపించావు కదా, ఎప్పుడెప్పుడు తన్ని డైరెక్ట్గా చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. ఓ రకంగా చెప్పాలంటే నేను తన కోసమే ఇండియా వచ్చాను అంటాడు ప్రమోద్ నవ్వుతూ. ఓహో, అంటే ఇప్పుడు తమరు కాబోయే భార్య కోసం వచ్చారు గాని నా కోసం రాలేదన్నమాట అంటాడు గౌతమ్ కాస్త కోపంగా. అంటే నీకోసం కూడా వచ్చాననుకో, కాకపోతే అవంతి కోసం రావడానికి కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాను అంటాడు ప్రమోద్. ఏడ్చావులే, మళ్ళీ ఈ డొంక తిరుగుడెందుకు? అవంతి కోసమే వచ్చావని డైరెక్ట్గా చెప్పరాదు అంటాడు గౌతమ్. అలా చెప్తే నువ్వు ఒప్పుకోవడం లేదు కదరా, అందుకే ఇలా చెప్పాను. ఇంతకీ మన సిస్టర్ మిథున ఎలా ఉంది అని అడుగుతాడు గౌతమ్తో నడుస్తూ. ఇంటికే వెళ్తున్నాం కదా, వెళ్ళాక మిథునాని చూడొచ్చులే. మిథునాకి కూడా సంబంధాలు చూస్తున్నాను. అవంతి నేను యాక్సెప్ట్ చేస్తే మీ పెళ్ళి మిథున పెళ్ళి ఒకేసారి చేయాలనే ఆలోచనలో ఉన్నాను
అంటాడు గౌతమ్ కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తూ. ఓ గుడ్. అయితే ఒకేసారి 2 పెళ్ళిళ్ళు జరిపిస్తున్నావన్నమాట. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? అని అడుగుతాడు ప్రమోద్. మా నాన్నగారు పూర్తిగా కోలుకున్నాక నా పెళ్ళి అంటాడు గౌతమ్ డ్రైవ్ చేస్తూ. ఎవరినైనా లవ్లో పడేశావా? ఇంకా అలాగే ఉన్నావా? అని అడుగుతాడు ప్రమోద్. వెంటనే గౌతమ్కి తాన్యాని ఆ రోజు ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చి తనని గుర్తు చేసుకుంటాడు. ఏమిట్రా, లవ్ గురించి అనగానే ఆ ఆలోచనలో పడ్డావు? ఇంతకి ఎవరు ఆ అమ్మాయి? అని అడుగుతాడు ప్రమోద్. అలాంటిదేమీ లేదు. ఎవరైనా ఒక మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాను అంటూ కార్ ముందుకు పోనిస్తుంటాడు. ఓహో, అలాగా. ఇంతకీ అవంతిని నాకు పరిచయం ఎప్పుడు చేస్తున్నావు? అని అడుగుతాడు ప్రమోద్ కుతూహలంగా చూస్తూ. తను వాళ్ళ ఊరు వెళ్ళిందని చెప్పాను కదా, మరి కొన్ని రోజుల్లో వస్తుంది. రాగానే పరిచయం చేస్తాను. నువ్వు తన్ని డైరెక్ట్గా చూసి తనను పెళ్లి చేసుకోవడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నీ గురించి తనతో మాట్లాడతాను. దాదాపు తను నా మాట కాదని చెప్పదు. ఖచ్చితంగా నిన్ను ఒప్పుకుంటుందని నమ్మకం ఉంది అంటూ మాట్లాడుతుంటారు. అదే సమయంలో సూర్యకాంతం, ఎక్కడ ఉన్నావు అంటూ కేక వేస్తాడు మహర్షి షర్ట్ వేసుకుంటూ. ఊరుకుంటున్నాననే కదా పొగరు, డైరెక్ట్గా సూర్యకాంతం అని పిలుస్తున్నారేంటి అంటూ సూర్యకాంతం ఇడ్లీ ప్లేట్తో అక్కడికొస్తుంది. నేను పొగర్తో ఉందామన్నా నన్ను ఎక్కడ ఉండనిస్తావు కానీ వేలు నొప్పిగా ఉంది. షర్ట్ బటన్స్ పెట్టుకోలేకపోతున్నాను. తమరు కాస్త బటన్స్ పెడతారా అని అడుగుతాడు మహర్షి. అవంతి ఆ ప్లేట్ పక్కన పెట్టి, అసలు నన్ను కొట్టినందుకు మీకు ఎలాంటి సహాయం చేయకూడదు కానీ ఏదో పాపం ఇబ్బంది పడుతున్నారని చేస్తున్నాను అంటూ వచ్చి షర్ట్ బటన్స్ పెడుతుంటుంది. కొట్టినందుకు అనగానే మహర్షి తన చెంపవైపు బాధగా చూస్తూ, ఎంతైనా నేను నీ మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది అంటాడు. అది కొట్టక ముందు ఉండాలి. కొట్టినాక అనుకుని లాభమేంటి? సవితి తల్లి పెంపకంలో పెరిగిన మా పిన్ని కూడా నన్ను అటువంటి దెబ్బ కొట్టలేదు అంటూ బటన్స్ పెడుతుంటుంది. పెళ్లికి ముందు బాగానే కష్టాలు పడ్డావన్నమాట అంటాడు మహర్షి. పెళ్లికి ముందేం కర్మ, పెళ్లి తర్వాత కూడా పడుతూనే ఉన్నాను కదా అంటుంది బటన్స్ పెట్టడం పూర్తి చేసి టిఫిన్ ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ. టిఫిన్ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు. నిన్నంతా తినక జ్వరం తెచ్చుకున్నారు కదా, మళ్ళీ ఇవాళ కూడా చలి జ్వరం వస్తే మీ పక్కన పడుకోలేక నేను చచ్చిపోవాలి. ఎక్కడా తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోతారేమోనని డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చాను అంటూ ఇడ్లీ తుంపి నోటికి అందిస్తూ తినండి అని అంటుంది. నాకొకరు తినిపిస్తే తినిపించినట్టుగా ఉండదని నువ్వే చెప్పావు కదా, నేను తింటాన్లే అంటాడు ప్లేట్ తీసుకుంటూ. వీల్లేదు. రాత్రి మీరు స్పూన్ పట్టుకోవడానికే ఇబ్బంది పడ్డారు. ఆ వేలికి గాయం కావటానికి అసలు కారణం నేనే కాబట్టి ఆ గాయం తగ్గే వరకు నన్నే తినిపించనివ్వండి అంటూ మహర్షి నోట్లో ఇడ్లీ కుక్కి పెడుతుంది. మహర్షి అది కష్టంగా మింగి, ఆ తినిపించేదేదో సూర్యకాంతలా కాకుండా సావిత్రిలాగా తినిపించవచ్చు కదా అంటాడు. నాకు సూర్యకాంతం అని మీరే కదా పేరు పెట్టింది, అందుకే నేను సూర్యకాంతంలాగానే తినిపిస్తాను అంటూ మహర్షికి కుక్కి తినిపిస్తుంటుంది. పోనీలే, నాకు ఈ మాత్రం భాగ్యమైన దొరికింది అంటూ మహర్షి తింటుంటాడు. మిథున ప్రమోద్తో మాట్లాడుతూ, అవంతి ఫోటోల కన్నా బయట ఇంకా బాగుంటుందన్నయ్య. మీ ఈడు జోడు కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది అని అంటుంది. అందుకే కదా మిథున, అవంతికి భర్తగా వీడిని సెట్ చేశాను అంటాడు గౌతమ్. ప్రమోద్ మురిసిపోతూ, మీరిలా మాట్లాడుతుంటే తనని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవుతున్నాను అంటాడు. మరొక వారంలో అవంతి వచ్చేస్తుందిలేరా, తొందరపడకు అంటాడు గౌతమ్. "హ్మ్, ఇంకా వారమా" అంటూ ప్రమోద్ నిరుత్సాహపడుతుంటాడు. సాయంత్రానికి మహర్షి ఆఫీస్ నుండి వచ్చేసరికి అవంతి, తాన్య చెస్ ఆడుతూ కూర్చుంటారు. ఏం చేస్తున్నారు అక్కా చెల్లెలు అంటూ మహర్షి అక్కడికొస్తాడు. చెస్ ఆడుతున్నాం బావగారు. మీ సూర్యకాంతం నాతో ఓడిపోతుంది చూసుకోండి మరి అంటుంది తాన్య. నేనుండగా
నా సూర్యకాంతాన్ని ఓడిపోనివ్వస్తానా అంటూ మహర్షి అవంతి పక్కకొచ్చి కూర్చొని ఆ ఆటను చూస్తుంటాడు. ఎక్కడ చెల్లెల్ని ఓడిస్తాడోనని భయపడుతూ, మీరు వెళ్ళండి, మేము ఆడుకుంటాము అంటుంది అవంతి. నేను వెళ్తే నువ్వు ఓడిపోతావు అవంతి అంటూ గేమ్ ఆడి తాన్యాకి చెక్ పెడతాడు. అయ్యో బావగారు, నన్ను ఓడించారా? మీ సూర్యకాంతం చేతిలో మీ పని అయిపోయినట్టే అంటుంది తాన్య. నా పని ఎందుకైపోయినట్టు అంటూ తాన్యా మాటలు అర్థం కాక అవంతి వైపు చూసేసరికి అవంతి శివతాండవం చేసేలా చూస్తుంటుంది. అది చూసి మహర్షి ఆశ్చర్యపోతూ, ఇదేంటి, నన్ను మెచ్చుకుంటుందేమో అనుకుంటే ఇదేదో రివర్స్ అయ్యేలా ఉంది అని అనుకొని భయపడుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అవంతికి ప్రమోద్తో పెళ్లి చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న గౌతమ్ పరిస్థితి ఏంటి? అవంతి మీద ఆశలు పెట్టుకున్న ప్రమోద్ పరిస్థితి ఏంటి? మహర్షిపై అవంతి ప్రేమ ఇంకా చిగురిస్తుందా? తెలియకుండానే మహర్షిని ప్రేమిస్తుందా? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.